హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ హర్షోలక్09. ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే దేవుని నీళ్ళు అయితే క్లీన్ చేస్తున్నాం. మీకు చూపిస్తాను, చూడొచ్చు గైస్. మీరైతే ఇక్కడ మన ఏంటిదంటే ఇక్కడ ఎలుకలు అయితే దబ్బినాయి. ఇక్కడ ఇలాగైతే ఇక్కడ దబ్బినాయి, మట్టితోనైతే క్లోజ్ చేసినాం. ఇప్పుడైతే దీని అయితే మొత్తం క్లీన్ అయితే చేసిన చీపురు కట్టతోని. ఇక్కడనైతే దీంతోనైతే మొత్తం క్లీన్ చేసిన. ఇక్కడ అంత గలీజ్ అంటే అంత దుమ్ము ఉండే. ఇక్కడ ఇటు సైడ్ మన్ను అవుతుంది. దగ్గర చేసి ఇట్లా హోల్ ఉంటే ఇందులో వేసేసిన. ఇక్కడ కూడా వేసింది, ఇక అక్కడ కూడా ఇక్కడ ఏడు కూడా వేసింది హోలు. ఇప్పుడు మనం ఈ హోల్ అయితే మంచిగా వేసేసాం. ఇప్పుడు మనం దీన్ని దేవుళ్ళని అయితే అలకాలి. ఎట్లా అలకాలో అయితే మీకు చూపిస్తాను. చెప్పు గైస్, ఇప్పుడైతే మనమైతే ఆవు పేడ అయితే తీసుకున్నాం. ఇదైతే వాటర్లో కలుపుకోవాలి. ఇంకా ఆవు మూత్రం అయితే కలుపుకోవాలి, లేకపోతే జాజు ఉంటుంది గైస్, దాంతోనైతే కలుపుకోవాలి. మనం న్యాచురల్గా అయితే మనం అలకాలి. ఇగో ఇది కూడా అంటే పేడతోనే అలికిర్రు. ఇది మన విలేజ్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇగో చూడండి, ఈ వాటర్లో అయితే కలుపుతున్నా గైస్. ఇప్పుడైతే నేనైతే ఇందులో వేసిన. ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇది చీ అంటే అట్లా ఉండదు. ఇదైతే న్యాచురల్ థింగ్ కాబట్టి ఇక మనం అయితే కలపాలి. విలేజ్లలో ఇట్లే చేస్తారు. ఆ తర్వాత మనమైతే అది పోయాలి, ఆవు పంచకం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇట్లా గైస్. ఇప్పుడైతే మనమైతే టోటల్గా మిక్స్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే మనమైతే ఆవు పంచకం అయితే పోసుకోవాలి గైస్. ఇదే అది. గైస్, ఇప్పుడైతే దీన్ని అయితే కొద్దిసేపు సైడ్కి అయితే పెట్టిద్దాం. ఎందుకంటే ఇప్పుడైతే మనం చూపించే కదా లోపల ఎలుకలు అయితే వచ్చింది. ఇంతకు మీకు చూపించలేకపోయినా ఇందులోకి వెళ్ళి అయితే వచ్చింది. దానికి అది అయితే క్లోజ్ చేస్తా. ఇప్పుడు అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు, నేనైతే చెప్పిన కదా న్యాచురల్ థింగ్ అని. చూడొచ్చు గైస్, అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఇంతకుముందు ఇంకా ఏమేమి క్లీన్ చేసినా అని చూపిస్తారండి. ఇప్పుడు ఇదైతే క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ చెప్పిన కదా ఇట్లా మా డాడీ అయితే క్లీన్ చేస్తున్నాం. ఆయన అయితే చేసినాం. ఇక్కడ బండలు మొత్తం కంటిన్యూ గసుకొని అయినా కానీ మళ్ళీ దుమ్ము అయిపోయింది. అటు ఇటు నడిస్తే అటు సైడ్ పోలే కాబట్టి అటు సైడ్ జర క్లీన్ ఉంది. ఇటు సైడ్ దుమ్ము చూడండి మళ్ళీ వచ్చేసింది. అక్కడికి వెళ్ళి నడిచి అందులో పోలే. ఓన్లీ ఈ ఏరియానే, ఇటు ఈ ఏరియా. ఇంకా మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా పాతిల్లు గైస్, మా విలేజ్లో ఉంటుంది ఈ హోము. మీకు మా కిచెన్ చూపిస్తారండి. అప్పుడు పాత కన్స్ట్రక్షన్ హోమ్ ఇది, పెంకటిల్లు అంటారు తెలుగులో. చూడొచ్చు, మేమైతే కొద్దిగా మోడిఫై అయితే చేసినాం. ఇంకా ప్రాసెస్ అవుతుంది, చేసుకోవాలి తర్వాత ఫ్యూచర్లో. ఇగో ఇట్లా లైట్ రానికి అయితే ఇట్లా అయితే పెట్టేసినాం, వెంటిలేషన్ లెక్క. మాకు ఒక విండో. ఇంకా ఇగో చూడొచ్చు, ఇది నాది, నా కబోర్డ్ లెక్క. ఇది ఇక్కడ పప్పుడు, ఇది కూడా ఒక కబోర్డ్ లెక్కనే. మా ఇంటి ఇంకా మొత్తం గడ్డి ఉంది. ఇంకో గోళం, 2 గోళాలు. అటు సైడ్ ఏమో ఇది మా బాపమ్మ ఇల్లు. ఇది మా టీవీ కోసం, కనెక్షన్స్ కోసం మీరు ఉంటుంది. ఇందులోకి ప్లగ్ టీవీ. ఇక్కడ కూడా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంతకుముందు చూపించిన దేవుని రూమ్ అయితే. ఇప్పుడు దీని ముంగటిది దేవుని రూమ్ ఏరియా. ఇటు వస్తే మా హాల్. ఇక్కడ మిర్రర్, ఇట్లా ఇక వాటర్ ఇవన్నీ. ఇగో ఇక్కడ చూడొచ్చు మాది. ఇక్కడ అది ఉండే లొద్ది అంటారు, అదైతే ఉండే. ఇక్కడ క్లోజ్ అయితే చేసినాం. ఇక్కడ రేనప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ ఇది ఇందులోకి వెళ్ళి ఇట్లా పోయి అక్కడ బయటకైతే వెళ్ళిపోతాయి. చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళి అయితే వచ్చేసాయి. అక్కడ పైపు కాడికి వెళ్ళి
ఇది మా చెట్టు గైస్. నేను చిన్న పంచాలు ఉంది ఈ చెట్టు, ఎండిపోయింది ఇప్పుడు. గైస్ ఇప్పుడైతే మనమైతే దీపం అయితే ముట్లేయాలి ఇక్కడ దేవుని ఇంట్లో. అందుకోసం అయితే ఆయిల్ అయితే పోస్తున్నా, శ్రీజ ఆయిల్. మనమైతే ఓపెన్ చేస్తున్నా గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇందులో అయితే పోసేస్తున్నా, మొత్తం టోటల్గా పోసేసి అయిపోయింది బాటిల్. ఇప్పుడు ఈ బాటిల్ అయితే సైడ్కి అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే మనమైతే వత్తి అయితే ఇస్తున్నాం ఇందులో. టిన్ 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 టిన్. ఫస్ట్ మొత్తం ఇందులో అయితే ముంచాలి. ఇట్లా ముంచినాక ఇట్లా పెట్టేసేయాలి. ఇలా అయితే ఉంటుంది. తర్వాత దీపం అయితే ముట్టించేసేయాలి. ఇప్పుడైతే దీపం అయితే ముట్టించేస్తున్నాం. నాడు కొబ్బరికాయ. బాయ్ బాయ్ చెప్పేసినాం గైస్. అయితే పోతున్నాం. గైస్ వినాయకుడు ఎట్లుందో కామెంట్ చేయండి. నేను తయారు చేయలేదు, తయారు చేసింది ఏమో వాళ్ళు చేసారు. మా ఇంట్లోనే ఉంది. గైస్ ఇదే మా పొలం. ఈ అరటి చెట్లు మాయే. మా బర్రె వరుతుంది గైస్, మీకు కనబడుతుందో లేదో, ఇక్కడ దిక్కుంటుంది. ఎవరికైనా పుల్లూరు బండ ఐడియా ఉంటే తెలుస్తుంది. పుల్లూరు బండ జాతర అవుతుంది జనవరి ఫిబ్రవరిలో. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇక్కడ శివాలయం ఫుల్ డెవలప్ అయింది. ఇటు అది ఇక్కడ పెయింటింగ్ ఉంటుంది, ఇటు శివుని పెయింటింగ్ ఉంటుంది, ఇక్కడ విష్ణువు వాళ్ళ పెయింటింగ్ ఉంటుంది. ఇప్పుడు మేమైతే బైక్ అడికి వచ్చినాం. ఇటుదికి మొత్తం పొలాలే ఉంటాయి గైస్. అంటే ఏం ఇలా బిల్డింగ్లు ఇట్లుంటాయి. ఇగో టోటల్ పాడీ ల్యాండ్సే, అంటే వరి పొలాలు. తాడి చెట్లు, మా ఊర్లో తాడి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇటు తాడి చెట్లే, ఇటు తాడి చెట్లే, ఇది కడిదికో మొత్తం